అరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శన భాగ్యం లభించింది. ఆయనకు ఆర్చుపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన కష్టాలకు ఆయన కొంతసేపు విచారించి, ఇంతకంటే దుఃఖాలు పాలైన శ్రీరామచంద్రుల కథ, నల దమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాణ కథలు, రాజవంశుల కథలు, మహర్షులు విశేషాలు చెబుతున్నాడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, మహర్షి, నాదో ప్రశ్న అని అడగడానికి సంకోచించాడు. మార్కండేయుడు చిరునవ్వు నవ్వి, తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయన, సందేహం ఏమిటి అని అడిగాడు. మహాముని, మాకు తెలిసినంత వరకు మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరైనా చిరంజీవులు ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు చిరునవ్వుతో తన తెల్లని గడ్డాన్ని సవరించి, ధర్మనందన, మంచి ప్రశ్న అడిగావు, తప్పకుండా తెలుసుకోదగ్గది, సావధానంగా విను. ప్రాచీన కాలంలో ఇంద్రజముడనే పేరుగల మహారాజు ఉండేవాడు. అతను చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత మరణించాడు. అతన్ని దేవతలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్యకర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని కిందకి పంపేశారు. భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూసి, మహర్షి, నేను మీకు తెలుసా అని అడిగాడు. అప్పటికే నేను చిరకాలంగా తీర్థయాత్రలతో పుణ్యకర్మలతో ఉపవాస వ్రతం చేస్తూ కృషించి ఉన్నాను. అందుచేత నాకు గుర్తు లేదయ్యా అన్నాను. స్వామి, మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా ఉన్నదా అని అడిగాడు. హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకం అనే పేరుగల గుడ్లగోబ ఉంది. అది నాకంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు అన్నాను. ఇంద్రజమునుడు ఒక్కడే వెళ్లకుండా నన్ను కూడా వెంట పట్టుకుని అక్కడ తీసుకువెళ్ళాడు. గుడ్లగోబను కూడా నన్ను అడిగిన ప్రశ్నే వేశాడు. ఆ గుడ్లగోబ ఇక్కడికి కొంత దూరంలో ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో నాడీ జంగం అనే పేరుగల కొంగ ఉంది. అది నాకంటే పెద్దది. అందరూ కలిసి కొంగ దగ్గరికి వెళ్లారు. అదే ప్రశ్న అడిగారు. నేను మీకు తెలుసా అని. ఈ సరోవరంలోనే ఆకుపారం అనే పేరుగల తాబేలు ఉంది. అది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. దాన్ని పిలిచి అడిగితే మీకు సరైన సమాధానం దొరుకుతుందని చెప్పాడు. దాన్ని కూడా పిలిచి, మీకు నేను తెలుసా అని అడిగారు. అప్పుడు తాబేలు చెప్పిన సమాధానం విని మార్కండేయుడు, గుడ్లగోబ, హంస అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పూర్తి కథను తెలుసుకొనడానికి ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేసి పూర్తి కథను తెలుసుకోండి.